జర్నలిస్ట్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పారు. తిరుపతి వార్త 10వ వార్షికోత్సవ కార్యక్రమం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగింది. ప్రెస్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈవో చెండంగారి రమణ, ప్రముఖ సినీ ప్రొడ్యూసర్స్ ఎన్వి ప్రసాద్ తదితరులు తిరుపతి వార్తా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం 10 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1000 చొప్పున, అలాగే 10 మంది జర్నలిస్టులకు రైస్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించారని అన్నారు. బాలచంద్ర సెక్రటరీ ప్రెస్ క్లబ్, ఫోటోగ్రాఫర్స్ రాధాకృష్ణ, రాజారెడ్డి చూడు ఫోటో చూడు ఫోటో చూడు చూడమా పడతారు వెంకటరాయలు గారు. థ్యాంక్ యూ. రైట్ రండి ప్లీజ్ కమ్. వార్త 10వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా మొట్టమొదటిగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సెక్రటరీ, మరి మెంబర్లు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన చెన్నగారి రమణ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎన్వి ప్రసాద్ గారికి, ఊకా విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఊకా విజయ్ కుమార్ గారికి, మన అదేవిధంగా వెంకటరాయలు గారికి, రాఘవేంద్ర గారికి, జగన్నాథం గారికి, మన రామచంద్రారెడ్డి గారికి, ఈరోజు ఇచ్చేసిన సోదరులందరికీ, ఈ యొక్క 10వ వార్తా వార్షికోత్సవానికి విచ్చేసిన సోదరులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మొట్టమొదటిగా తిరుపతి ప్రెస్ క్లబ్కు వార్తా 10వ సంవత్సర వార్షికోత్సవానికి రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా మీడియా మిత్రులకు కానీ, పత్రికా సోదరులకు, విలేకరులకు కానీ ఖచ్చితంగా కూడా మా వంతు మేము కృషి చేయడానికి ఎల్లప్పుడూ ఉంటాం. అంతేకాకుండా మీరు కూడా ఒకసారి కనుక్కోండి, చిత్తూరులో కూడా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు దాదాపు 170 మందికి చిత్తూరు నడిబొడ్డులో అందరికీ 1 సెంటు, 1.5 సెంటు వస్తే 2 సెంట్ల స్థలం, ఇంటి స్థలం కూడా ఎమ్మెల్యేగా ఇప్పించడం జరిగింది. చిత్తూరు నడిబొడ్లోనే దానికి లేఅవుట్ వేసి 40 అడుగుల రోడ్లు వేసి మార్క్ చేసి రాళ్లు నాటి అన్నీ ఇవ్వడం కూడా జరిగింది ప్రెస్ క్లబ్ పత్రికా విలేకరులకు. ఏమంటే ప్రతినిత్యం మీరు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి ఎప్పుడు పడుకుంటారో, మళ్ళీ ఏది జరిగితే అప్పుడు లేచి ప్రతిదీ ప్రజలకు చేరవేసే, కష్టపడి చేరవేసే మిత్రులు మీరు. మీకు మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ భగవంతుని సన్నిధిలో, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ మేము కూడా, మీరు ఎలా పబ్లిక్ తెలియజేస్తున్నారో అన్ని విషయాలు, దాంతోపాటు మీకు మీ కష్టాలకు ఏదైనా కూడా ఇబ్బంది లేకుండా చేసే భాగ్యం నాకు భగవంతుడు మీరు అందరూ కల్పించారు. ఖచ్చితంగా కూడా చేస్తాననేసి కూడా
తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ వార్త రోజు రోజుకు 10 సంవత్సరాలు అయింది, పూర్తయింది. 10వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతోంది. ఇంకా కూడా ఈ పత్రికను దినదిన అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్న సోదరులకు కానీ వాళ్ళ యాజమాన్యానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని ఈ యొక్క మంచి అకేషన్కి మమ్మల్ని భాగస్వాములు చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాఘవేంద్ర, ఇతర పెద్దలకు అందరూ కూడా పేరు పైన ఒకటి చెప్తున్నాం మీకు ఈరోజు. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. కష్టపడేవాడికి కర ఉండదు, దేవుడి నామాన్ని స్మరించేవాడికి కష్టాలు ఉండదు. ఎవరైతే దేవుడిని నమ్ముకొని పని చేస్తారో, ఎవరైతే దేవుడిని నమ్ముకొని ముందరకు వస్తారో వారు తిరుపతిలో సురక్షంగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రెస్ సోదరులు మీరంతా కూడా నాకు తమ్ముళ్ళు, అన్నలు మారిగే ఈ రెండు వాళ్ళంతా కూడా నాకు కొన్ని ఏళ్లుగా నాతో పరిచయాలు ఉన్నవారు. మీకు అందరికి కూడా ఒకటే చెప్తున్నా, నేను ఎమ్మెల్యే తరఫునే చెప్పేస్తున్నా, వెరీ గుడ్ జెంటిల్మ్యాన్. ఆర్ఎన్ శ్రీనివాసులు అంటే ఒక వాల్యూ, ఒక పద్ధతి ఉంటుంది. తిరుపతి ఆస్తులు అడగడు, తిరుపతిలో కరప్షన్ ఉండదు. ప్రెస్ సోదరులారా, మీకు నిజం చెప్తున్నా, ఈరోజు మీ సమస్యలు కూడా ఏ టైంకి ఆ టైంకి అతని దగ్గర చూసుకోమండి. సురేంద్ర రెడ్డి గారికి ముఖ్యంగా చెప్తున్నా, అదేవిధంగా బాలచంద్ర గారికి చెప్తున్నా, ప్రస్తుతం ఏ సమస్యలు ఉన్నా స్ట్రైట్గా అతని దగ్గర పోవచ్చు. మరి ఇంకోటి కూడా చెప్తున్నా, పక్కనే ఒక ఆయన లావుగా ఒక ఆయన ఉన్నాడు, మీకు చెప్పాల్సిన పనులు ఆయన కథ. సో యూ కెన్ డూ ఎనీథింగ్ వండర్స్. కాబట్టి మీకు అందరూ కూడా ఈ దీంట్లో ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా ప్రెస్ సోదరుని కాబట్టి నాతో ఆ మారికి ఉన్నారు. మీరు తిరుమల టెంపుల్ డిప్యూటీగా ఉన్నా, ఓఎస్డీగా ఉన్నా అన్నా కూడా మీ సకారం లేకుండా ఈ పేరు రాదు నాకు. కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే అతను ఈఓ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉంది. ఈ శ్రీనివాసుల గురించి చాలా కష్టపడాడు అతను, మీకు అందరూ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా చాలా బాధలు ఉన్నాయి. నేను చెప్పేదన్నా ఊరికే పైకి అట్లున్నారు, కానీ ప్రతి ఒక్కరి లోపల చాలా